ఓకే, సో ఇది ఎలాబరేట్ చేయాలి అంటే ఈ ప్లస్ లేకుంటే మైనస్ ఇలా. ఓకే, ప్లస్ చేస్తే ఎలాబరేట్ అవుతుంది, మైనస్ ఇది. సో కమింగ్ టు దిస్ వేరియబుల్ డిక్లరేషన్, ఇక్కడ మనం సిఎస్వి డేటా సెట్ తో ఇవన్నీ మల్టిపుల్ యూజర్స్ కోసం చేస్తామండి. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అనేవి పర్టికులర్ గా ఏదైనా వాల్యూ ఇప్పుడు మారుతుంది అని ఒకటే వాల్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ లో యూజ్ చేసుకొని వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద అనదర్ వే, బట్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ తో చేయలేము. ఓకేనా, బట్ వీ కెన్ డూ ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద వాల్యూ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ రిక్వెస్ట్. ఇప్పుడు ఈ అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, మీరు మల్టిపుల్ ఇటరేషన్స్ అవన్నీ స్క్రిప్ట్ గురించి వదిలేస్తే, నువ్వు డెవ్ ఎన్వైరన్మెంట్ లో రికార్డింగ్ చేసావు కానీ ఎగ్జిక్యూట్ చేసేది పర్ఫార్మెన్స్ ఎన్వైరన్మెంట్ లో అనుకోండి. పర్ఫార్మెన్స్ యూఆర్ఎల్ వేరు, డెవ్ యూఆర్ఎల్ వేరు అనుకోండి. రికార్డింగ్ దేంట్లో చేసావు, డెవ్ యూఆర్ఎల్ లో. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎక్కడ, పర్ఫార్మెన్స్ ఎన్వైరన్మెంట్ లో. యూఆర్ఎల్ మారింది అనుకోండి, అక్కడ యూజర్ వేరియబుల్స్ ఇక్కడ ఇచ్చుకొని ఉంటే నువ్వు, ఓకేనా, ఇది కూడా అవసరం లేదు, రిక్వెస్ట్ డిఫాల్ట్స్ లో ఇక్కడ చేంజ్ చేసినా వచ్చేస్తుంది. సో అనదర్ వే ఐఎమ్ టెల్లింగ్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, అనదర్ వే వీ కెన్ డిక్లేర్ దిస్ వన్ అండ్ వీ కెన్ గివ్ ద వేరియబుల్ నేమ్ హియర్ సో దట్ ద వాల్యూ విల్ బి ప్లేస్డ్. అర్థమైందా? సో దానికి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. సో సేమ్ ఫార్మేట్ కాబట్టి చెప్తున్నాను. బట్ పారామీటరైజేషన్ చేయాలి అంటే యూస్ఫుల్ అయ్యేవి సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ అండ్ యూజర్ పారామీటర్స్, ఈ రెండు అంతే. Which is preferable, sir? We can choose only one. It's better one. Yeah, CSV data set config is better. Because multiple places లో మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే CSV data set config మాత్రమే. So clear on this? దర్శనం ఈ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఇది ఇక్కడ కాదు, వేరే దగ్గర కూడా మీకు చూపిస్తాను. థింక్ టైం మామూలుగా ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే యూ కెన్ యాడ్ ఇట్. సో దీంట్లో మనం ఎక్స్ట్రాగా ఇంకోటి ఏంటంటే అడిషనల్ ఆప్షన్, రికార్డెడ్ థింక్ టైమ్ తో చేసుకుంటే రికార్డెడ్ థింక్ టైం వస్తుందండి. ఇక్కడ మనం టెంప్లెట్స్ లో విత్ రికార్డింగ్ థింక్ టైం టెంప్లెట్ ఉంది చూసారా, ఇక్కడ థింక్ టైం తో చేస్తే నువ్వు ఎంతసేపు అయితే వెయిట్ చేస్తావు, నీకు నేను చేస్తే నేను ఎంతసేపు వెయిట్ చేస్తానో అంత. ఈ థింక్ టైమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నువ్వు స్టాండర్డ్ గా ఒక థింక్ టైం యూస్ చేయాలి అనుకో, ఓకేనా, డైరెక్ట్ గా మనకు అక్కడ థింక్ టైం అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ ఇక్కడ మనకు టైమర్స్ అనేవి ఉంటాయండి. టైమర్స్ ఉంటాయి, టైమర్స్ ద్వారా ఇవ్వచ్చు. ఓకే, అలా కాకుండా థింక్ టైం ఫర్ చిల్డ్రన్ అని ఇలా ఈ థింక్ టైం ఇవ్వచ్చు, ఇలా ఇలా ఇవ్వచ్చు. చిల్డ్రన్ అంటే వీళ్ళకి నాకొద్దు, మామూలుగా రిక్వెస్టే కదా ఉండాల్సింది, అవునా? థింక్ టైం ఎక్కడ పెడతారండి, పేజ్ టు పేజ్, అవునా? ఈ పేజ్ నుంచి ఈ పేజ్ మధ్యలో పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ శాంప్లర్ ఫ్లో కంట్రోల్ యాక్షన్. ఇప్పుడు దీని అండర్ లో ఉన్నట్టు ఇది. దీని తర్వాత ఇంకో ఫ్లో కంట్రోల్ యాక్షన్ క్లిక్ చేస్తాం, అది రేపు డిస్కస్ చేద్దాం. టైమర్స్ ఇంపార్టెంట్. ఇది కూడా థింక్ టైం కూడా మల్టిపుల్ వేస్ లో ఇవ్వచ్చు. ఓకే, మోస్ట్లీ ఫ్లో కంట్రోల్ యాక్షన్ లాగా ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు డ్యూరేషన్ 0 seconds, ఎగ్జాంపుల్ గా ఇది 0 seconds కదా. ఇప్పుడు నేను 5 seconds పెట్టాను అనుకోండి, 5 seconds వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఏం రాస్తున్నావు, లాజికల్ యాక్షన్ పాస్. ఓకే, విల్ డిస్కస్ టుమారో, ఇట్ విల్ బి గెటింగ్ ఇంపార్టెంట్ టు యూ. సో కోరిలేషన్ పారామీటరైజేషన్ చేయడం అనేది ఎలాగనేది అర్థమైంది కదా. సో ట్రై టు డూ ద పారామీటరైజేషన్. ఓకే, ఐ విల్ యాడ్ ద వీడియోస్ టుడే. So parameterization in JMeter, in how many ways we can do? Question 1. So we can do in 2 ways, by using CSV dataset config and user parameters. Okay. In CSV dataset config, whatever the options here, వాళ్ళు individual గా అడగొచ్చు. ఎలా, నేను I want to use the test data, it should not go for the next thread, it should go only for this thread alone. You can select this sharing mode as current thread group and use చేసుకోవచ్చు. Okay, if you want to view unique values, you can go with the stop thread on end of the file so that unique values for the users it will be provided. Okay, if
ఇండివిజువల్లీ ద సేమ్ టెస్ట్ డేటా హ్యాస్ టు యూజ్ ఫర్ ఒక్క యూజర్ కి ఆ టెస్ట్ డేటానే వెళ్ళాలి. ఎన్నిసార్లు వెళ్ళినా యూజర్ లాగిన్. ఇంకో దీని ఉద్దేశం ఏందో తెలుసా? ఇప్పుడు 3 యూజర్స్ ఉన్నారు కదా, 3 యూజర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, రీసైకిల్ చేసుకోవచ్చా అంటే ఇది రీసైకిల్ చేస్తానే ఉంటుందండి. ఓకేనా? కాకపోతే యూజర్ 1 అనేవాడు ఎన్నిసార్లు లాగిన్ అయినా కూడా జోజో బిన్ మాత్రమే తీసుకుంటుంది. యూజర్ 1 ఎప్పుడు బ్యాచ్ 3 తీసుకోడు. యూజర్ 1 జోజో బిన్ మాత్రమే తీసుకుంటాడు. ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుందండి? యూనిక్ ఈచ్ ఇటరేషన్ లో మాత్రమే ఉంటుంది. ఒక యూజర్ కి ఆ టెస్ట్ డేటాని అలొకేట్ చేసేసి ఉంటారు, అదే తీసుకుంటారు. అదే ప్రాసెస్ ఇది జోజో బిన్. ఇక్కడ యూజర్ పారామీటర్స్. దీన్నే ఇంకో విధంగా అడుగుతారు అనమాట. యూనిక్ ఈచ్ గా నేను ఒక యూజర్ కి ఒక టైప్ ఆఫ్ టెస్ట్ డేటాని పంపించాలి అనుకుంటున్నాను. సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ లో డూప్లికేట్స్ వెళ్తాయండి. ఒక యూజర్ 1 ఫస్ట్ టైం ఈ వాల్యూ చేసుకుంటే సెకండ్ టైం యూజర్ 2 అనేవాడు ఇది తీసుకోవచ్చు, డూప్లికేట్ అవ్వచ్చు. కానీ యూజర్ పారామీటర్స్ లో ఏంటంటే ఒక యూజర్ కి ఆ టెస్ట్ డేటాను అలొకేట్ చేసేస్తున్నావు కాబట్టి ప్రతిసారి అదే యూజర్ డేటాను తీసుకుని వెళ్తా ఉంటుంది. ఇక్కడే నీకు అర్థమవుతుంది చూసారా? ఈ రెండు యూజర్ నేమ్ పాస్వర్డ్సే తీసుకుని వెళ్తాడు, ఇంకా ఏది తీసుకోవడం. ఈ యూజర్ ఇది వెళ్ళాడు అసలు. అప్డేట్ క్లిక్ చేస్తే వర్క్ చేస్తుంది అలా. సో ఇది 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 దీనికి. ఓకేనా? సో క్లియరా? యూనిక్ గా ఒక యూజరు ఇదే డేటా ప్రతిసారి మల్టిపుల్ ఇటరేషన్స్ చేస్తాడు కానీ టెస్ట్ డేటా మార్చుకోడు. ఇదే డేటాతో వెళ్తాడు. సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ లో ఆ యూజర్ ఒకసారి ఒక యూజర్ డేటా తీసుకుంటే ఇంకోసారి ఇంకో యూజర్ డేటా తీసుకోవచ్చు. అదొకటి. బేసికల్ గా ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది, సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ లో వెళ్ళినప్పుడు సీక్వెన్షియల్ లో రన్ అవుతుందా? అంతే, సీక్వెన్షియల్ లో మాత్రమే రన్ అవుతుంది. సీక్వెన్షియల్ అంటే ఏంటి? బేసిక్ గా డిఫాల్ట్ గా ఉండేది సీక్వెన్షియల్. ఎలా? యూజర్ నేమ్ బ్యాచ్ 3 బ్యాచ్ 4 ఇలాగే వెళ్తుంది. జోజోకి వెళ్ళి బ్యాచ్ 4కి వెళ్ళి ఇలా ర్యాండమ్ గా రాదు. సీక్వెన్షియల్ గా జోజో తర్వాత బ్యాచ్ 3 వస్తుంది, బ్యాచ్ 3 తర్వాత బ్యాచ్ 4. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ హియర్. సో ఇఫ్ యూ రన్ దిస్, సారీ, ఇక్కడ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ మేము ఇది చేసేసాము. ఈవెన్ యూజర్ పారామీటర్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇది కదా ఎనేబుల్ చేసింది, అందుకని ఇది ఎనేబుల్ చేసినామండి, ఇది డిజేబుల్ చేసినాం. ఇక్కడ కూడా సీక్వెన్షియల్ లోనే వెళ్తుంది. బ్యాచ్ ఇది సీక్వెన్షియల్, ఇది ఇంకోటి బ్యాచ్ 4 సెకండ్ పెట్టింది ఏంటి, మనం బ్యాచ్ 3 కదా, సెకండ్ పెట్టింది బ్యాచ్ 3 దీంట్లో, కానీ బ్యాచ్ 4 తీసుకుంది చూడండి. బ్యాచ్ 4 తీసుకోవడానికి ఈ యూజర్ వెళ్ళాడని, అంటే థర్డ్ యూజర్ ఫస్ట్ వెళ్ళాడు, సెకండ్ యూజర్ వెళ్ళలేదని దాని ఉద్దేశం అంతే. ఈ యూజర్ ఈ టెస్ట్ డేటా ఖచ్చితంగా తీసుకోవడానికి, సెకండ్ యూజర్ కాకుండా అలా వెళ్ళాడని థర్డ్ యూజర్. అదే సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ లోకి వెళ్తే డిఫాల్ట్ గా తీసుకొని వెళ్ళాల్సింది. క్లియర్? బ్యాచ్ 3 ఫస్ట్ తీసుకుంది. ఈ థర్డ్ యూజర్ ఫస్ట్, సెకండ్ యూజర్ ఫస్ట్ వెళ్ళాడు, దాని తర్వాత ఫస్ట్ యూజర్ వచ్చాడు, దాని తర్వాత థర్డ్ యూజర్ వచ్చాడు. ఇక్కడ మాత్రం సీక్వెన్షియల్ లో వెళ్తుంది. సీక్వెన్షియల్ అంటే డైరెక్ట్ లైన్ గా వెళ్తారు అలా. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కానీ డూప్లికేట్స్ వస్తాయి సిఎస్విలో, దీంట్లో డూప్లికేట్స్ రావు. అందుకే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే లోడ్ రన్నర్కి వెళ్ళండి, ఇలాంటివి ఏమి ఉండవు, అన్ని ఒకే దగ్గర ఉంటాయి అనమాట. నువ్వు ఏది పెడితే ఆప్షన్, సీక్వెన్షియల్ ఈచ్ అంటే సీక్వెన్షియల్ ఈచ్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా డైరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా నా యూజర్ కి టెస్ట్ డేటా కావాలంటే సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ యూజ్ చేసే వరకు యూజర్ పారామీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డూప్లికేట్స్ అయినా పర్వాలేదు, నాకు ఏ యూజర్ కి ఏ టెస్ట్ డేటా వచ్చినా పర్వాలేదు అనుకుంటే సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ వెళ్తాం. అదే సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ వెళ్తే అన్ని రిక్వెస్ట్లకు వర్తిస్తాయి, కానీ యూజర్ పారామీటర్స్ దీనికి మాత్రమే వర్తిస్తాయి. సో దీని మధ్యలో చూడండి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ యూ వాంట్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ వన్ రిక్వెస్ట్, విచ్ వన్ యూ విల్ యూజ్? యూజర్ పారామీటర్స్. ఇఫ్ యూ వాంట్ టు పాస్ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ మల్టిపుల్ థ్రెడ్స్, యూ నీడ్ టు యూజ్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్. అలా. ఓకే, బట్ బ్లైండ్ గా మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్ గా అడిగే క్వశ్చన్స్ వాట్ ఈస్ లైక్ కంపారిజన్ చేసేటప్పుడు వాళ్ళు అడిగేది లోడ్ రన్నర్ లో పారామీటరేషన్ ఎలా చేస్తావు, జేమీటర్ లో పారామీటరేషన్ ఎలా చేస్తావు. లోడ్ రన్నర్ లో వీ హ్యావ్ పారామీటరేషన్ వేర్ వీ కెన్ గివ్ పారామీటరేషన్ ఫైల్ డైరెక్ట్లీ, లైక్ పారామీటరేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది ఏదైనా కూడా వీ కెన్ ఏబుల్ టు గివ్
by using parameterization concept over there. If you want the past value sequentially, each sequential ones, unique ones, and all those, directly in the parameterization itself, we have multiple tabs. Whereas in JMeter, for doing parameterization, we have two ways. One is CSV dataset config, another is user parameters. ఇంకోటి కూడా అడగొచ్చండి మీకు. ఓకే, CSV dataset config ఇలా కాకుండా ఇంకో విధంగా ఏడ నుంచి అయినా తీసుకోవచ్చా అంటే, ఇక్కడ మనకు ఫంక్షన్ ఉంటుందండి. ఆ ఫంక్షన్ కూడా డ్రాప్ డౌన్ లాగే ఉంటుంది. ఓకే, మీకు టూల్స్ లో ఫంక్షన్ హెల్పర్ డైలాగ్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ CSV రీడ్ ఉంది చూసారా, ఇది చేస్తే ఇక్కడ నుంచి కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తావు. ఓకే, ఎన్ని వాల్యూ కాలం రోస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఇక్కడ రాయాల్సి వస్తుంది. వాల్యూ నేమ్, CSV ఫైల్ గెట్ వాల్యూస్ నేమ్, యూజర్ నేమ్, పాస్, కాలం నెంబర్ ఆఫ్ CSV ఫైల్, కాలమ్స్ వచ్చి ఒక 3 పెడదాం. వేరియబుల్ మాత్రమే ఇవ్వగలం, ఒకదానికి ఒకటే ఇవ్వగలం. అలా రీడ్ చేసుకుంటే మాకు ఇక్కడ ఈ వాల్యూ వస్తుంది. 1 వాల్యూ వచ్చింది 3 వాల్యూస్ ఉన్నప్పుడు. దాని తర్వాత ఇటరేషన్ చేస్తామంటే ఆ ఫంక్షన్ జనరేట్ చేసే వాల్యూస్ ఇక్కడ వస్తాయి. CSV రీడ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. చాలా రేర్, అన్ని ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోలేము. CSV dataset config, user parameters అంతే. క్లియర్ అండ్ దిస్ ఓన్లీ టు హౌ టు డూ parameterization, CSV dataset config, user parameters అంతేనా, ఇంకేమైనా చేసేవారు? దెర్ మే బి వేస్, బట్ ఐ హావ్ డిడ్ దిస్ వన్, దట్స్ ఆల్. మెయిన్ గా యూస్ చేసేది మనం ఇదే కాబట్టి ఇది చెప్పొచ్చు క్లియర్ గా. నేనైతే ఇలాగే యూస్ చేశాను. CSV dataset config, user parameters మాత్రం యూస్ చేయాలి. ఇప్పటిదాకా దీనికైతే వెళ్ళలేదు. ఓకే, క్లియర్ ఆన్ దిస్. ఓకే, టుమారో విల్ రీడ్ అబౌట్ థింక్ టైమ్స్ ఎలా చేయాలి. దాని తర్వాత థింక్ టైమ్, పేసింగ్ టైం కి సపరేట్ గా ఇక్కడ ఏమి ఉండవండి. ఓకే, కాకపోతే పేసింగ్ టైం మీరు అక్కడ డిక్లేర్ చేయరు, ఒక ఆప్షన్ లాగా పెడతారు, కానీ ఇక్కడ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. పేసింగ్ టైం అంటే థ్రెడ్ తర్వాత నువ్వు ఇంత టైం వెయిట్ చేయి అని చెప్పడానికి. ఓకేనా, ఇక్కడ మనం సేమ్ ఇక్కడ టైమర్ అయినా పెట్టుకోవచ్చు, కాన్ఫిగ్ ఎలిమెంట్ ఫ్లో కంట్రోల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్లో కంట్రోల్ యాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రేపు టుమారో విల్ డిస్కస్. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ టుడే. ట్రై టు డూ ఆల్ దిస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఎన్హాన్స్మెంట్స్ ఆర్ డన్. ఓకే, కానీ ఇక్కడ మన ఎన్హాన్స్మెంట్స్ లో పోయినసారి థింక్ టైమ్స్ యాడ్ చేయలేదు, కానీ దీంట్లో యాడ్ చేయాలి ఖచ్చితంగా. థింక్ టైం అయినా పాసింగ్ టైం అయినా, ఎందుకంటే మనకి ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి వేరేది ఏం లేదు. ఎగ్జిక్యూషన్ కూడా ఇదే, ఇక్కడ వెయిటింగ్ టైం పెట్టలేము. కంట్రోలర్ లాగా అక్కడ ఆప్షన్స్ లేవు, రన్ టైం సెట్టింగ్స్ అవన్నీ ఉండవు. సో అన్ని ఇక్కడ నుంచే చేయాలి. సో స్క్రిప్ట్ లోనే నువ్వు అన్ని పెట్టుకొని ఉండాలి, JMeter లో మాత్రం. ఓకేనా, క్లియర్ అండి? క్లియర్ సార్. ఓకే, సో ఇది ఫ్లో కంట్రోల్ యాక్షన్ రేపు డిస్కస్ చేద్దాం. సో టుమారో విల్ డిస్కస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ టుమారో.